హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మానస మెలడీస్. ఎలా ఉన్నారు అందరూ? సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇవాళ టాపిక్ వచ్చేసి విమెన్ ఎంపవర్మెంట్. సో నేను చెప్పబోయేవి మేబీ అందరు విమెన్కి రిలేట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీకు తెలిసిన విమెన్ అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, సో ఏంటి ఉమెన్ ఎంపవర్మెంట్? సో నెక్స్ట్ మంత్ మార్చ్లో విమెన్స్ డే వస్తుంది. సో అప్పుడు ఈ టాపిక్ని ఈ వర్డ్ని చాలా యూస్ చేస్తారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు విమెన్ అది, విమెన్ ఇది చాలా చాలా చెప్తారు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. బట్ అది నిజంగా ఎంతవరకు 100% ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అచీవ్ చేశామా అనేది మాకు తెలియదు. సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎందుకు వచ్చిందంటే, పాత రోజుల్లో ఆడవాళ్ళు తొందరగా బయటికి వచ్చేవాళ్ళు కాదు, అంతా మగవాళ్ళే చూసుకునేవాళ్ళు. సో ఏజెస్ ఆర్ జనరేషన్స్ పెరిగే కొద్దీ స్లోగా ఆడవాళ్ళు బయటికి రావటానికి, సో దేర్ ఎబిలిటీ టు టాక్, వాళ్ళకి స్వతంత్రంగా మాట్లాడే దీనికి, వాళ్ళు ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండటానికి, సో వాళ్ళ భావాలు ఎక్స్ప్రెస్ చేయడానికి, సో ఇవన్నిటికీ కూడా మెన్తో పాటు విమెన్కి కూడా ఒక ఈక్వాలిటీ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ విమెన్ ఎంపవర్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు మేబీ అన్ని ఫీల్డ్స్లో విమెన్ జెంట్స్ ఈక్వల్గా ఉన్నారు. లైక్ పొలిటికల్గా కానీ, ఫినాన్షియల్గా కానీ, లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని ఫీల్డ్స్లో విమెన్ ఉన్నారు. బికాస్ ఒకప్పుడు ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలంటే, బట్ ఇప్పుడు మనకి విమెన్ పైలట్స్ కూడా వచ్చేసారు. నేవీలో, ఆర్మీలో కమాండర్స్గా కూడా ఉన్నారు. సో అన్ని ఫీల్డ్స్లో మెన్తో పాటు విమెన్ కూడా ఈక్వల్గా వస్తున్నారు. ఇప్పుడే కాదు, పాత రోజుల్లో కూడా మనకి కొంతమంది రోల్ మోడల్స్ ఉన్నారు. లైక్ రాణి రుద్రమదేవి, ఝాన్సీ, కింగ్ ఆఫ్ ఝాన్సీ, అండ్ తర్వాత వచ్చేసి మన ఫ్రీడమ్ ఫైట్ టైంలో సరోజినీ నాయుడు, అండ్ తర్వాత మన ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్, అండ్ ఇప్పుడున్న పొలిటీషియన్స్లో కూడా మనకి మన ప్రెసిడెంట్ వచ్చేసి విమెనే ఉన్నారు, అండ్ గవర్నర్గా కూడా విమెన్ ఉన్నారు. సో అన్ని ఫీల్డ్స్లో ఇప్పుడు విమెన్ ఈక్వల్గా వస్తున్నారు. బట్ స్టిల్ మై పాయింట్ ఈస్, అది నిజంగా 100% ఉందా? సో మెన్ ఉమెన్ ఈరోజు 50% నిజంగా ఈక్వల్గా ఉన్నారా లేదా అనేది నా క్వశ్చన్. ఓకే, ఎందుకు అంటే చాలామంది విమెన్ చదువుకొని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని డిగ్రీ ఉండి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఫ్యామిలీ రీజన్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల బయటికి రాలేకపోతున్నారు. సో మనం ఫినాన్షియల్గా స్టేబుల్గా ఎలా ఉండగలం? సో మనం ప్రతిదీ అప్పుడు మగ మనిషి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, రైట్? సో నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలందరూ కూడా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. సో అప్పుడే మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్గా నేను చాలా మందికి ఇంటర్వ్యూస్ చేశాను. సో నేను ఆడపిల్లలందరికీ చెప్పేది అదే, అట్ ఎనీ కాస్ట్ నెవర్ లీవ్ యువర్ జాబ్. ఓకే, జాబ్ తప్పనిసరిగా చేయండి. జాబ్ అనే కాదు, ఏదైనా చిన్న బిజినెస్ కానీ ఏదైనా మీకు నచ్చింది చేయండి. ట్రై టు ఎర్న్ అండ్ బీ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ వచ్చేసి, ఈ రోజుల్లో విమెన్ ఏమంటారు, లేట్ నైట్స్ కానీ లేదా ఏ టైంలో అన్నా ఒకరి తోడు లేకుండా ఇండిపెండెంట్గా మనం బయటికి వెళ్ళగలుగుతున్నామా? ఎస్, వెళ్ళగలుగుతున్నాం. సో దేశాలు కూడా ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా తిరుగుతారు. బట్ స్టిల్ ఆర్ వి 100% సెక్యూర్? అది నేను కాన్ఫిడెంట్గా చెప్పలేను. బికాస్ స్టిల్ ఇప్పుడు మనం న్యూస్ పేపర్ తీస్తే రోజు చాలా న్యూస్ వింటున్నాం, రైట్? సో విచ్ మీన్స్ దట్ వీఆర్ నాట్ 100% సెక్యూర్ నౌ ఎనీమోర్, రైట్? సో అలా ఎంపవర్మెంట్ అంటున్నాము, బట్ స్టిల్ చాలా విషయాల్లో మనం తగ్గే ఉంటున్నాం. అంటే సెక్యూరిటీ పరంగా కానీ, లేదా ఫినాన్షియల్ సపోర్ట్ పరంగా కానీ, అండ్ ఈవెన్ కొంతమందికి బయటికి రావాలి, చేయాలి అని ఉన్నా కూడా మేబీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు, హస్బెండ్ సపోర్ట్ ఉండకపోవచ్చు, లేదా ఒక ఎంప్లాయీకి ఆఫీస్లో సపోర్ట్ ఉండకపోవచ్చు, రైట్? సో అలా కాకుండా ఈ ఈక్వాలిటీ అనేది రావాలి, విమెన్ ఎంపవర్మెంట్ అనేది 100% అచీవ్ చేయాలి అంటే మాత్రం అన్ని ఫీల్డ్స్లో, అన్ని రంగాల్లో విమెన్ వచ్చేసి ముందడుగు వేయాలి. అండ్ అలా వేసినప్పుడే అది అచీవ్ చేయడానికి వీలవుతుంది. సో మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారో
మీ థాట్స్ ఏంటో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. బికాస్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అట్లీస్ట్ ఒక్క విషయంలో అయినా మీరు రిలేట్ అయి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. సో రిలేట్ అయి ఉంటే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.